బ్రేకింగ్ లో చూస్తున్నాం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ రావడంతో కాసేపట్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బన్నీ విడుదల కోసం ఇటు చెంచల్గూడ జైలు వద్ద అటు అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా కుటుంబ సభ్యులు అభిమానులు ఎదురు చూస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పుష్ప అభిమానులు క్రాకర్స్ పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో అల్లు అర్జున్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఇదే కేసుకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బన్నీ తరపు లాయర్లు బెయిల్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు ఇచ్చిన నేపథ్యంలో కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంది. రవి జాగ్రత్త. రవి జాగ్రత్త. మొత్తానికి హైకోర్టు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది అల్లు అర్జున్కి. ఇక ఇదే అంశానికి సంబంధించి అలాగే ప్రస్తుతం 2 ప్లేసెస్లో అంటే అటు చెంచల్గూడ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే ఇటు అల్లు అర్జున్ ఇంటి వద్ద పొజిషన్ ఎలా ఉంది వివరించడానికి లైవ్లో మా కరస్పాండెంట్స్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా చెంచల్గూడ జైలు నుంచి అమర్, అలాగే సుప్రియ అల్లు అర్జున్ ఇంటి వద్ద నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. అమర్, ముందుగా ఎట్లా ఉంది సిచ్యువేషన్ చెంచల్గూడ వద్ద? ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఎంతసేపట్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎంతసేపట్లో బన్నీ బయటకు రావచ్చు? రమణబాబు, ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్కి ఊరట లభించడంతో మధ్యంతర బెయిల్కు సంబంధించి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ప్రస్తుతం న్యాయవాదులు అందుకొని కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైలు కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. చెంచల్గూడ జైలు లోపల ప్రస్తుతం అధికారులు ఇటు న్యాయవాదుల సంబంధించి హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్కి సంబంధించిన పత్రాలను ఇప్పటికే జైలు అధికారులకు న్యాయవాదులు అందించారు. ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన అధికారులు అడ్వకేట్కి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరు కలిసి బెయిల్కి సంబంధించిన అంశాలపై ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే 50,000 పూచికతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతానికి బెయిల్ మంజూరు కావడం ఆ హైకోర్టు సంబంధించిన ఆర్డర్ కాపీలు తీసుకొచ్చి న్యాయవాదులు మొత్తం ప్రస్తుతం జైలు అధికారులతో మంత్రాలు అయితే జరుపుతున్నారు. సుమారు గంట సేపు అయింది. గంట సేపటి నుంచి కూడా న్యాయవాదులు ఇటు అధికారులు ఇద్దరు కలిసి కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. న్యాయకు సంబంధించి అంటే బెయిల్పై విడుదలవుతున్న క్రమంలో దానికి సంబంధించిన న్యాయ సలహాలు, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఎలా ఉండబోతుంది, ఎలా కొనసాగిస్తారు, ఎలా ముందుకెళ్తారన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే సూపరింటెండెంట్ ప్రస్తుతం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బెయిల్కి సంబంధించిన వ్యవహారాలపై ప్రస్తుతం న్యాయవాదులు ఇటు అధికారులు చర్చిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇటు బెయిల్కి సంబంధించిన అఫీషియల్గా ఆర్డర్ కాపీ జైలు అధికారులకు ఇచ్చారు కాబట్టి అధికారులకు అందిన కాపీ ఆధారంగా దీనికి సంబంధించిన గతంలో కూడా బెయిల్కి సంబంధించిన పత్రాలకు సంబంధించి గతంలో నకిలీ పత్రాలు కూడా గతంలో వచ్చిన నేపథ్యంలో ఈ బెయిల్ కాపీలు అసలు ఒరిజినల్నా లేకుంటే డూప్లికేటా అన్న అంశంపై ప్రస్తుతం
జైలు అధికారులు పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే ఆర్డర్ వచ్చిందని ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కానీ ఆర్డర్కి సంబంధించిన కాపీలు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో ప్రస్తుతం జైలు అధికారులు ఇటు న్యాయవాదుల మధ్య ప్రస్తుతం మంత్రాలు అయితే కొనసాగుతున్నాయి. చాలా మంది అభిమానులు మనం విజువల్స్లో కూడా చూడుకోవచ్చు. సెంట్రల్ జైలుకి సంబంధించిన ఏరియాకి ఇప్పటికే చాలా మంది అభిమానులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ సంబంధించి బెయిల్ వస్తుందా రాదా, రిమాండ్ రిజెక్ట్ అవుతుందా అన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో హైకోర్టు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆర్డర్ కాపీ అందుకొని ప్రస్తుతం న్యాయవాదులు చించల్గూడ జైలు లోపలికి వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లోనే చించల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. బెయిల్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సంతకాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ని బయటికి పంపించే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ కావడం, ప్రస్తుతం రిమాండ్ చేయడం, చించల్గూడ జైలుకి అంటే అడుగుపెట్టిన వెంటనే ఇటు హైకోర్టులో మధ్యంతర బెయిల్కి సంబంధించి తీర్పు ఇవ్వడం పట్ల ప్రస్తుతం ఒకవైపు ఇక్కడికి చాలా మంది అభిమానులు చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ కూడా వచ్చు. అభిమానులందరినీ కూడా కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మనం ఈ మలక్పేట వెట్లే రోడ్డు మొత్తం కూడా ఇప్పటికే అభిమానులు ఎక్కువగా రావడంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది అభిమానులు ఉన్నారు. అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? अल्लू अर्जुन का बहुत बड़ा फैन हूँ मैं। चंचलगुड़े से हूँ, 4 साल से रहता हूँ। చాలా మంది చిన్నపిల్లలంతా కూడా వచ్చి అల్లు అర్జున్ సంబంధించిన పుష్ప 2 మార్మోగుతున్న పరిస్థితి పుష్ప అంటూ కూడా అభిమానులంతా కూడా ప్రస్తుతం కోలాహలం అయితే నెలకొన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే బెయిల్ సంబంధించిన ప్రాసెస్ లో ప్రస్తుతం ఇటు అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు బెయిల్ సంబంధించిన అధికారులు ఒకవైపు ప్రాసెస్ చేస్తుంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బెయిల్ సంబంధించిన ఇష్యూస్ సంబంధించి ప్రస్తుతానికైతే అధికారులు ఉన్నతాధికారులు అంటే జైలు సంబంధించిన అధికారులు ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే మరి ఇవాళ మరి కాసేపట్లో బెయిల్ పైన బయటికి వస్తారా, లేకుంటే లీగల్ ప్రాసెస్ అంతా కూడా అయిపోవడానికి రేపటి వరకు సమయం పడుతుందా అనేది ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది అభిమానులు చించల్గూడ జైలుకు చేరుకుంటున్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇవ్వడం, ఆ బెయిల్కి సంబంధించిన 50,000 పూచికతో ప్రస్తుతం బెయిల్ కూడా మంజూరైన నేపథ్యంలో ప్రస్తుతానికి 2 షూరిటీలతో న్యాయవాదులు చించల్గూడ జైలుకు చేరుకున్నారు. దాదాపు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి దాదాపు 3 గంటలు సమయం గడిచింది. మరి 3 గంటలు చించల్గూడ జైల్లో అతనికి అల్పాహారం లాంటి అందించారా లేక ఖాళీగానే ఉన్నాడా అన్న అంశాన్ని ప్రస్తుతం పోలీసులు ఇటు జైలు శాఖ అధికారులు ఇంకా వెల్లడించని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అధికారులు ఇటు న్యాయవాదుల మధ్య లీగల్ ప్రాసెస్ బెయిల్కి సంబంధించిన అంశాలపై కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చించల్గూడ జైలు నుంచి ఏ వెహికల్ వెళ్ళినా కూడా అభిమానులంతా కూడా కేరింతలు వేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం ఇటు పోలీసుల మీద వస్తున్నటువంటి అప్రదిష్టకు సంబంధించి సెంట్రల్ జోన్ డీసీపీ కొద్దిసేపటి క్రితమే పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ప్రకటనకు సంబంధించి చూసుకుంటే ఈ ఏదైతే పుష్ప 2 విడుదలకు సంబంధించి బందోబస్తు కోరుతూ సంధ్యా సినీ ఎంటర్ప్రైజ్ పంపిన లేఖపై పోలీసులు అమర్ మీరు ఒక్క సెకండ్ లైన్లోనే ఉండండి. ఒక్కసారి అల్లు అర్జున్ ఇంటి వద్దకు వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి వివరించడానికి మన కరెస్పాండెంట్ సుప్రియ సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, ప్రస్తుతానికి చెంచల్గూడ వద్ద అయితే అభిమానులు విపరీతంగా చేరుకున్నారు. లోపల ఫార్మాలిటీస్ అయితే అవుతున్నాయి. మరి కాసేపట్లో బయటకు రావచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు? రమణబాబు, ఉదయం 11:45 నుంచి చూసుకున్నట్టయితే ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే మనకు ఒక హై డ్రామాగానే కనిపించిందని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాను. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరకి చూసుకున్నట్టయితే 3 చోట్లల్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక బార్గేట్స్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ నివసించే ఏరియాలో కూడా 2 బార్గేట్లను అయితే ఏర్పాటు చేశారు. అయితే అల్లు
అర్జున్ అరెస్ట్ పైన చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ సినిమాలు ఎంత సస్పెన్స్ గా కనిపిస్తాయో మనకు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఇప్పుడు అంతా సస్పెన్స్ గానే మారిందనే చెప్పాలి. మార్నింగ్ నుంచి కూడా అయితే బెయిల్ వచ్చేసి కూడా బెయిల్ రావడంతో ఇటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇంకా అల్లు అర్జున్ ఎప్పుడు ఇంటికి వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలానే ఒకవైపు ఫ్యాన్స్ చూస్తే కూడా అలానే ఎదురు చూస్తున్నారు. కానీ ఈ భారీ బందోబస్తు ఉండడంతో అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడికైతే ఇంకా ఫ్యాన్స్ అయితే చేరుకోలేదు. సో ఫ్యాన్స్ ఎవరు రాకుండా ఉండడానికి ఇంకా ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన సమయంలో బెయిల్ రిలీజ్ అయినాక జైలు నుంచి వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఇక్కడ కాలనీలో కూడా కలగకుండా ఉండేందుకైతే పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఓన్లీ మీడియాని తప్ప ఇంకా ఎవరిని అయితే అలో చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదనే చెప్పాలి. సో మరి కొద్ది క్షణాలలో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటారని చెప్పి రోప్ టిప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎంతో మంది చాలా మంది అల్లు అర్జున్ బెయిల్ కోసము ఆయన రాక కోసం కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ సుప్రియ. వెల్కమ్ బ్యాక్. జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా మూవీ ప్రదర్శించింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సినిమా చూసేందుకు వెళ్లిన రేవతి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఆయన అసలు కారకులు రాష్ట్ర పాలకులే అంటూ ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు ఆయన. తెలంగాణలో సినీ తారలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని అల్లు అర్జున్ అరెస్టుతో ఇది మరోసారి నిరూపితమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యత రాహిత్యమని అసమంజసమైనదని విమర్శించారు. శాంతి భద్రతల అంశం పోలీసులు చూసుకోవాలని, కానీ దాన్ని పక్కన పెట్టి ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అడుగుతున్నారు, కానీ ఈ ఘటనలో చనిపోయిన మహిళ బాధ్యతను ఎవరు తీసుకుంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మృతురాలు రేవతి కొడుకు కూడా ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై క్రిమినల్ కేసు నమోదైందని, ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ సీఎం ప్రశ్నించారు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కాదన్నారు. అల్లు అర్జున్ థియేటర్ వద్ద కారు పైకెక్కి ప్రేక్షకులను ఉత్తేజపరిచారని, అందుకే థియేటర్ వద్ద పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. बेनिफिट शो बनाए, बेनिफिट शो में जनता बहुत थे, वो बेनिफिट शो में विदाउट एनी इंटीमेशन इंफॉर्मेशन और जो सही तरीक़ा से वहाँ पर कुछ भी ये नहीं था. अल्लू अर्जुन ने वहाँ पर गए, वहाँ पर पूरा मारम धक्का हो गए, वुमेन डेथ हो गई. उनके बेटा आज भी हॉस्पिटल में अभी 13 दिन से जीवन मरण समस्या से लड़ रहा है. तो वहाँ पर पुलिस ने ये रैपिड के बारे में क्रिमिनल केस बुक किए, थिएटर वाले मैनेजमेंट वाले सबको अरेस्ट किए. 10 दिन के बाद अल्लू अर्जुन को भी पुलिस जाके मिले. वहीं से अल्लू अर्जुन खुद चलकर पुलिस स्टेशन को आए. तब पुलिस वाले कोर्ट के सामने उनको पेश किए, तो कोर्ट ने उनको बेल दिया. वो बात अलग है. मतलब यहाँ पर जहाँ पर लोग जनता के जान चले गए, जनता के जान चले जाने के बाद भी हम केस कुछ भी नहीं लगाए, तो आप क्या बोलेंगे? सिनेमा एक्टर के लिए, फिल्म स्टार के लिए एक नया संविधान कोई कुछ बनाया. आम जनता अगर वैसे किए तो आप एक ही दिन में जेल में डाल देते, तो ऐसा चर्चा आ जाएंगे. तो हमारे लिए, सरकार के लिए, क्राइम हुआ नहीं हुआ उनके जिम्मेदारी कौन है, इतना ही है. वो स्टार है, फिल्म स्टार है, या नहीं तो पॉलिटिकल स्टार है. स्टार से कुछ लेना देना नहीं. अगर अल्लू अर्जुन थिएटर में आ गए, पिक्चर देख लिए, फिर वापस चला गया, कोई चर्चा ही नहीं होता था. गाड़ी में वो पूरा बाहर निकल के, बाहर गाड़ी के ऊपर आ जाके पूरा माहौल को इतना ये कर दिया, कोई कंट्रोल ही नहीं था. तो परिवार के कौन जवाब देंगे? वो बेटा आज भी अस्पताल में अभी जीवन मरण समस्या से वो लड़ रहा है. अभी तक वो बचे नहीं. उनका बेटा, छोटा बेटा, 9 साल के बच्चा लड़का अभी हॉस्पिटल में.
सरकार का जिम्मेदारी क्या है, पुलिस का जिम्मेदारी क्या है इसमें, आप बोलो। రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడ్డ జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలకు ఏటా 450 కోట్ల చొప్పున గ్రాంట్ విడుదలకు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. 2019, 20, 21, 22, 23, 22, 23, 23, 24 సంవత్సరాలకు సంబంధించిన గ్రాంట్ను ఇప్పటివరకు విడుదల చేయలేదని, 4 ఏళ్లకు కలిపి పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడిషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకైన 703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తం చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపిందని, కేంద్ర హోంశాఖ సైతం ఆ మొత్తం తెలంగాణకు చెల్లించాలని ఏపీకి లేఖలు రాసిందని సీఎం వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆ మొత్తాన్ని తెలంగాణకు చెల్లించలేదని, ఆ 408.49 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టాల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పేర్కొన్నటువంటి విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాజీపేటలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తర్వాత సైతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని సీఎం వివరించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది కాజీపేట వాసుల కల మాత్రమే కాదని యావత్ తెలంగాణ స్వప్నమని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. వికారాబాద్ కృష్ణా స్టేషన్ మధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూతన రైలు మార్గం నిర్మించాలని అశ్విని వైష్ణవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ మార్గం నిర్మిస్తే దక్షిణ తెలంగాణలో మారుమూలన వెనకబడి ఉన్న పరిగి, కొడంగల్, చిట్లపల్లె, టేకల్కోడ్, రావులపల్లి, మాటూరు, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట్, మక్తల్ అభివృద్ధి చెందడంతో పాటు తాండూరు సమీపంలోని సిమెంట్ క్లస్టర్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మార్గంతో వికారాబాద్ జంక్షన్ నుంచి కృష్ణా స్టేషన్ల మధ్య 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని తెలిపారు. కల్వకుర్తి, మాచర్ల మధ్య నూతన రైలు మార్గం మంజూరు చేయాలంటూ రైల్వే శాఖ మంత్రిని సీఎం కోరారు. కల్వకుర్తి నుంచి వంగూరు, కుందుకూరు, దేవరకొండ, చలకుర్తి, తిరుమలగిరి మీదుగా మాచర్ల వరకు తాము ప్రతిపాదించే నూతన మార్గం ప్రతిపాదిత గద్వాల, డోర్నకల్ ఇప్పటికే ఉన్న మాచర్ల మార్గాలను అనుసంధానిస్తుందని సీఎం వివరించారు. బాసర IIITని తెలంగాణ మంత్రి సీతక్క సందర్శించారు. అధికారులతో కలిసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో విద్యార్థులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడంతో పరీక్షల సమయంలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నటువంటి మంత్రి సీతక్క త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మానసిక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తారు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా కౌన్సిలర్స్ కావాలి, మాకు కౌన్సిల్ చేసే వాళ్ళు కావాలని కూడా అడిగారు. అది కూడా మేము పెంచుతాం. ఇక్కడ గైనక్ డాక్టర్ కూడా రెగ్యులర్ ఇక్కడే ఉండేటట్టుగా కూడా అమ్మాయిల కోసం అది కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలనేది కూడా ఉంది. అలాంటి కొరతను కూడా తీర్చడం కోసం మేము మళ్ళీ ఒక మీటింగ్, నేను కానీ, వీసీ గారు, తర్వాత కమిటీ ఉంది, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము కూడా వీళ్ళు 1 ఇయర్ నుంచి అబ్జర్వ్ చేసినటువంటి ఇష్యూస్ను, తర్వాత గతంలో వచ్చినటువంటి సమస్యలను అవన్నిటిని క్రోడీకరించి ఇంకా ఏం చేయగలిగితే వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాం. ఈ సూసైడ్స్ వైపు వెళ్లకుండా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఉన్న కేసులను కూడా పరిశీలించి తొందరలోనే అది తీసేసే విధంగా, ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళు ఇక్కడే హాస్టళ్లలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళన్నీ కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడి వాటి తీవ్రతను చూసి తీసేసే. ఇది మీరు అక్కడ పిల్లలు అడగలే కానీ మీరు అడిగిర్రు. థ్యాంక్ యూ.
ఖచ్చితంగా ఒక డాక్టర్ కావాలని అడిగిన లేడీ డాక్టర్ను. ఇది కూడా మీరు 30 బెడెడ్ హాస్పిటల్ అనేది ఒకటి చాలా అవసరం, ఎందుకంటే 9-10,000 మంది ఉంటారు కాబట్టి ఇది ఉంది కాబట్టి తప్పకుండా తొందరలోనే నిర్మాణం చేస్తుంది. 30 పడకల హాస్పిటల్ కూడా. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారని, ఇప్పుడు విజన్ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇక పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్లామని, 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఈ రోజు ఈ యొక్క స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం. 686 మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, దీని వల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే 2047 నాటికి $2.4 ట్రిలియన్ ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం $42,000 వస్తుంది. అయితే ఈ రోజు నేను చెప్పేసి వెళ్ళిపోవడం లేదు. 47కు $42,000 రావాలంటే 2029 మళ్ళీ ప్రజల దగ్గరకు పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విజన్ విజయవాడలో విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. సైబరాబాద్ చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు అని కొనియాడారు. రాజకీయాల్లో అందరికీ స్వార్థం ఉంటుందని, కానీ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఒక్క చంద్రబాబే అన్నారు. 2024లో 2014లో చంద్రబాబుకు తాను మద్దతు ఇవ్వడానికి ఇదే కారణమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని, నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకు చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరూ వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు గాని, 164 అసెంబ్లీ సీట్లు గాని, 21 పార్లమెంట్లు గాని సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు. బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో వేల మంది ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ డైరెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత 7 నెలలుగా జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాల సర్వేలు నిర్వహించి సమగ్ర సమాచారాన్ని అందిస్తున్న తమకు సరైన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనను అరెస్ట్ చేయవద్దని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు తిరస్కరించింది. జల్పల్లిలోని నివాసం వద్దకు వెళ్లిన జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో మోహన్ బాబు
కోరారు. అయితే ముందస్తు బెయిల్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో మోహన్ బాబు తమకు సమాచారం ఇచ్చారని, స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయనే వార్తల్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇక వెపన్ డిపాజిట్ కోసం ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా తాను అందుబాటులో లేనని, 2-3 రోజుల్లో వచ్చి వెపన్ డిపాజిట్ చేస్తామని తమకు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతోంది. వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉండేటువంటి అవకాశం ఉంది. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా, స్వావలంబన దిశగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్ మ్యాప్గా ఉపయోగపడుతుందన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో లోక్సభలో రాజ్యాంగంపై జరిగిన ప్రత్యేక చర్చలో రాజ్నాథ్ పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి నైతిక దిక్సూచి అని, ప్రతి వ్యక్తికి బలమైన గుర్తింపునందిస్తుందని రాజ్నాథ్ అన్నారు. అయితే ప్రతిపక్షాలు అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని అవమానించాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని అనేక కీలక పథకాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు రాజ్నాథ్. सबसे पहले आज संसद पर हुए हमले की हम सभी जानते हैं बरसी है, तो मैं इस लोकतंत्र के मंदिर की रक्षा करने वाले अपने सारे शहीद सुरक्षा कर्मियों के प्रति अपनी हार्दिक श्रद्धांजलि अर्पित करता हूं, जिन्होंने की संसद की सुरक्षा में अपने प्राणों की आहुति दी है। अध्यक्ष महोदय, सबसे पहले मैं आपको धन्यवाद भी देना चाहता हूं कि आपने मुझे इस सदन में भारतीय संविधान के 75 वर्ष की यात्रा पूरी होने पर आयोजित దేశానికి రక్షణగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు ఎంపీ ప్రియాంక గాంధీ. రాజ్యాంగంపై చర్చలో పాల్గొన్న ప్రియాంక ప్రైవేటీకరణతో రిజర్వేషన్లను తొలగించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. అందుకే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు బుద్ధి చెప్పారని, ప్రజలిచ్చిన తీర్పుతో రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనను విరమించుకున్నారని తెలిపారు. और इसके साथ साथ ये भी समझा है कि हमारा संविधान एक सुरक्षा कवच है, एक ऐसा सुरक्षा कवच है जो देशवासियों को सुरक्षित रखता है, न्याय का कवच है, एकता का कवच है और अभिव्यक्ति की आजादी का कवच है। दुख की बात यह है कि मेरे सत्ता पक्ष के साथी जो बहुत बड़ी దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈమెయిల్ ఐడికి రష్యన్ భాషలో బెదిరింపులు వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మెయిల్ ఎవరు సెండ్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాల్లోకి జారుకున్నటువంటి సూచీలు మళ్లీ అంతే బలంగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ 843 పాయింట్ల లాభంతో 82,133.12 వద్ద ముగియగా నిఫ్టీ 219.60 వద్ద లాభంతో 24,768.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ తప్ప మిగతా అన్ని షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.